అందుకు వందనాలండి. దేవుడు కృపనిచ్చి ఆయన కృపలో భద్రపరిచిన దేవుని కొలుస్తున్నాం. కాబట్టి దయచేసి గమనించండి. ప్రత్యేకముగా గత వారంలో 2 వారాలు నేర్చుకున్నాం. తుతైరా పట్టణము అంటే ఆ పట్టణం యొక్క స్థితి ఏంటి? ఆచార కార్యక్రమంలో ఆచారం, ఇటు భక్తి ఉంది, లోకంలో ఉంది. ఈ రోజున ఏంటి, ఒక సంఘం ఉంది. ఏ సంఘం అంటది? ఏ సంఘం అంటే రాజీ పడిన సంఘం. రాజీ అంటే ఉంది కాంప్రమైజేషన్ అండి. ఇక్కడ రాజు అంటే రాజీ పట్టడం అంటే సమాధానం ఉందామని. అంటే ఈ సంఘం అండి అనగా లోకములో మరియు క్రీస్తులో ఉన్నవారు ఇక్కడ రాజీ. పోయిన సంఘం ఏంది? ఆచార భక్తి. ఏ సంఘం అది? తుతైరా. ఇక్కడ చూద్దాం, చూడండి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 7 వచనాలు, 12-17 వరకు, అంటే 7 వచనాలు అంతే. పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. చాలండి. అసలు పెర్గమం అంటే ఏంది? పెర్గమం అంటే ఏంది? పెర్గమం అంటే ఎత్తైన కోట, ఎత్తైన స్థలము, లేక దుర్గం ఉంటుంది, కోట అంటే. ఇక్కడ ఏ సంఘం రాస్తున్నాడు దేవుడు? సంఘం అంటే ఎంత అర్థం అది తెలియదు ముందు కదా. సంఘం అంటే సంఘం అంటే ఏంటండి? అంటే యేసుక్రీస్తు శిలువలో రక్తము కార్చి నిన్ను కొన్నాడు. అందుకని ఆది కాండములో ఏంటి, ఒక్కసారి ఆదాం జ్ఞాపకం చూస్తుంటే, ఆదాం ఎవరు చేశారు? ఆదాంని ఎవరు చేశారు? దేవుడే మట్టిని తీసుకొని అని ఆ మట్టితో అంటే తన స్వరూపంలో తన పోలిక చేశాడు. ఎవరిని? ఆదామును. అయితే ఆదాము మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. అలాంటి ఆదాము అంటే దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. అలాంటి వాడికి సాగిన సహాయం కావాలా? ఎక్కడ తీశాడు? ఎందుకు తీశాడు? మళ్ళీ మట్టి తీసుకోవచ్చు కదా. మళ్ళీ మట్టి తీసుకొని మళ్ళీ అవన్ తయారు చేసుకో కదా. ఏమండి, ఇప్పుడు మట్టి చేశాడు ఎవరిని? ఆదామును. మళ్ళీ ఎవరు కూడా మట్టి చేయొచ్చు కదా. ఎందుకని? కాదు అంటే ప్రక్కటెముక అంటే నీ యొక్క ప్రక్క అంటే ఈ ప్రక్కనే ఉండాలి. ఎవరు? సాయన సహాయము. అందుకనే ఈ యొక్క సాయనుడి ఆ ప్రక్కలో ఏంటి గాఢ నిద్ర చేశాడు. గాఢ నిద్ర ఎవరికి? ఆదాముకు నిద్రపుచ్చాడు. ఏదంట? గాఢ నిద్ర. ఏదండి? గాఢ నిద్ర చేశాడు. ఎవరు? దేవుడు కలిగేసి అంటే ఆ ప్రక్కటెముక చేశాడట. ఏమండి? ప్రక్కటెముక. ఎవరి ఎముకలో? ఆదాము ఎముకలో ప్రక్కగా అంటే ఆ యొక్క తీసాడు. ఏమండి? ఎముకను తీసి స్త్రీగా చేశాడు. ఎవరిని? స్త్రీగా చేశాడు. ఎముకలు ఏముంది? జీవం ఉంది. అంటే ఇక్కడ ఆదాము యొక్క శరీరంలో ఏమైతే అంత ఉంది ఆ ఎముకలో అంటే ఆ యొక్క ఎముకను సిగ చేసినప్పుడు ఆదాము దగ్గర తీసుకొచ్చాట. ఎవరు? దేవుడు. ఇంకా దేవుని చోట్ల, ప్రక్కన చోట్ల
అంటే ఆమె చూసేట, ఆమె చూసి పాడబడుతున్నాడు. ఏమని? నా ఎముకల్లోను ఎముక, నా మాంసంలో మాంసము, నాలుగునే బట్టి నారి అని పాడబడంట. ఎవరు పాడది అంటే అది మరి దేవుడు వింటా ఉన్నాడు. ఏంటి? ప్రక్కన దేవుని చూసాడా అంటే దేవుడు ఏంటి ఈ యొక్క ఆదాముకు కన్యదాత. ఎవరిని కన్యదాత అంటే? అంటే అమ్మాయిని ఇయటం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తాడు? అయ్యా అమ్మాయి చేయి అబ్బాయి చేయి పట్టిండి ఎవరో తెలదండి ఎవరు. కాబట్టి ఇక్కడ తండ్రి దేవుడు కన్యదాతగా నిలబెట్టాడు, పక్క ఉన్నాడు. కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరింప ఉన్నాడు. ఎక్కడ చేశాడు ఇది? ఎక్కడ చేశాడు? ఏదైనా తోటలోనా పక్కన? ఎక్కడ చేశాడు తెలియదు, కానీ ఏదో తోట తీసుకొచ్చాడు. ఎవరిని? అయితే చూట ఏదైనా బాగా ఏదేట ఉంది? ఉల్లాసంగా ఉంది, సంతోషంగా ఉంది. ఏంటి? వనము. ఇది వనములో అనేక వృక్ష ఫలాలు ఉన్నవి. చెప్పాడు దేవుడు, ఈ ఫలాలు తినవద్దు. అంటే ఇక్కడ ఉంది ఒక చెట్టు, ఈవిల్ అండ్ బ్యాడ్ అంటే మంచి చెడ్డలను తెలివించి వృక్ష ఫలం తినొద్దు, చచ్చిపోతున్నాడట. ఇద్దరు అన్నారు, ఒకరున్నారా? ఇద్దరు విన్నారు ఆ మాట. అయితే ఆదాము అంటే ఆ యొక్క తోట మధ్యకి వెళ్ళాడట. వీడు పావు ఉంది, అపవాది చేసింది. అపవాది ప్రక్కనే ఉండి అని అవతకు వచ్చిందట. అవని చూసి ఇది నిజమా? ఈ చెట్ల పొలాలు తినొద్దన్నాడా? అవును. తింటే ఏమైంది అంటే ఈ తిన మనం చచ్చిపోతారన్నట. మీరు చావనే చావరు. చూడండి, ఆ దేవుని మాట వినలేరా? విన్నారు, కానీ ఇప్పుడు ఎవరి మాట ఉంటున్నారు? మనం కూడా ఎవరి మాట వింటాం? పక్కల మాట వింటాం, వాళ్ళు చెప్పింది మాట వింటాం. అంటే ఇందుకు చెప్పేది వింటరా? చెప్పనండి, లేనిపోయి చెప్తే వింటారు. కానీ ఎప్పుడైతే విన్న తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఆమె తీసుకొని కొన్ని ఫలాలు తిని వచ్చింది, తినాలా వద్దా? తినకూడదు. ఎందుకంటే ఎందుకు తినకూడదు? ఎందుకు తెలుసు? తింటే నేను కూడా పాపిని అయిపోతాను, నేను కూడా ఈ వనం నుంచి నెట్టేయబడతాం. కాబట్టి ఎందుకు తిన్నాడంటే అక్కడ అవ్వను నెట్టేయాల్సింది. ఎక్కడి నుంచి? తోట నుంచి. పనికిరావు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలా. అప్పుడు ఏమవును? ఇద్దరు వేరు కావాల్సింది. ఎవరికి? ఆదా అంటే అవ్వ సెపరేట్ కావాల్సింది. మరి చేసుకునేందుకు ఏమండి? కాబట్టి ఎట్లాగని కానీ ఆ పండు తినాల్సిందే. ఎవరు అంటే దూరం అయిపోద్ది. ఎవరు? ఎవరికి దూరము? ఎవరికి? ఆదాము దూరం కాబట్టి ఈయన కూడా తిన్నాడు. ఎందుకని? ఎలాగని కానీ ఆమెను ఆ తోటలో నుంచి వెళ్తారు, నేను కూడా వెళ్ళాల్సి ఉంది. ఎందుకు వెళ్ళాడు? ఆమె కొరకు ఏమయ్యాడు? తిన్నాడు. అంటే యేసుక్రీస్తు కూడా గెత్సేమనే వనములో అండి అక్కడ గిన్నె ఉంది. ఏ గిన్నె? అందరి పాపాల గిన్నె ఉంది. తాగాలయ్యా, తాకపోతే ఏమవుద్ది? విమోచన లేదు. తాకపోతే అవ్వకి ఏ రీతిగా విమోచన లేదో అలాగనే విమోచన. కాబట్టి అందుకని అక్కడ ఆ గిన్నెలోది తాగాడు. ఎవరు? అందుకని తండ్రి ఆ యొక్క ఎప్పుడు రక్తము ఉలికించాడు ఏమైందంట? అప్పుడు ఆ రక్తం ఏమైందంట? ప్రతి వారి పాపం. చూడొకసారి అపోస్తల కార్యములు 20:28 చూడండి. అపోస్తల కార్యములు దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అది అన్నమాట ఏంటది? స్వరక్తము. ఆ రక్తం నుండి ఈ పాపం అంతా కడిగాడు. అంటే ఆమెలో పాపం వల్లండి ఇప్పుడు అక్కడ ఆదాము నుండి తినాల్సిందే ఫలాలు. ఫలమైందో? కాబట్టి
ఆయన నుంచి వచ్చింది సంఘము. పెర్గమము అంటే ఎత్తైన కోట, గోపురం. మరి ఆ ఎత్తైన గోపురము ఎవరు కట్టారు? నిమ్రోదు కట్టాడు. ఎక్కడ కట్టాడు? ఎక్కడ కట్టాడు? చూడొకసారి ఆదికాండం 11వ అధ్యాయం చూడండి త్వరగా. సీనారు దేశమందలి చూడండి ఏమంటే ఏమన్నా సీనారు మైదానము అంటే పచ్చగా ఉంది అక్కడ. ఏంటా సీనారు మైదానము అంటే ఎక్కడ ఉంది? 2 నదుల మధ్య ఉన్నది. ఏ నదులు? యూఫ్రటీస్, టైగ్రిస్. ఎక్కడ? యూఫ్రటీస్, టైగ్రిస్ మధ్యలో ఉంది. ఏంటది? సీనారు మైదానం. ఆ మైదానం అండి పచ్చగా ఉంటుంది. అంటే ఎవర్ గ్రీన్, అంటే అది సారవంతమైన భూమి. ఏంటది? సీనారు మైదానం. ఆ సీనారు మైదానం చూసినప్పుడు ఆడికి వెళ్ళారట. ఆడ గోపురం, ఏ గోపురం అంట? ఎత్తైన గోపురం కట్టుకొని ఏమన్నా పేరు సంపాదించుకుందామన్నాడు. ఎవరు? అది దేవుడు చెప్పాడు ఆదాము కవకు, మీరు ఫలించి విస్తరించి భూమిని అంటే విస్తరించబడినది ఒక్క చోట ఉంటుందా? ఒక చోట ఉండి విస్తరిస్తారా అంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళాలా. కాబట్టి ఈ గోపురము అంటే ఆగిపోయింది. అంటే దేవుడు వారి ఊహనంతా వమ్ము చేశాడు. కాబట్టి అక్కడి నుంచే భాషలు మారిపోయినవి. అక్కడి నుంచే భాషలు ఎక్కువైన. ఏం భాషలు అంటే ఎక్కడ? ఈ యొక్క స్థలములో ఎప్పుడే భాషలు మారిపోయానో తెలియట్లా. అంటే అక్కడ ఇరుగులు తెమ్మంటే నీళ్ళు తెస్తున్నారు, కీళ్ళు తెమ్మంటుంటే అంటే ఇక్కడ నీళ్ళు తెస్తున్నారు. అంటే ఏం చేయండి అర్థం కావట్ల భాషలు ఎవరికి. అందుకనే ఇక్కడ కూడా భాషలు. అందుకనే తమిళనాడు అనుకోండి, తెలుసా నీకు భాష? మనకు తెలియదు వాళ్ళ భాష. మీ భాష వాళ్ళకు తెలియదు. కానీ అయితే ఆ యొక్క తెలుగు భాష చాలా ప్రాముఖ్యమైనది. తెలుగులో ఇంగ్లీష్ అక్షరాలన్నీ 26, తెలుగులో 56. ఇంగ్లీషు అక్షరాలు, గ్రామర్ అక్షరాలు ఏదైనా మాట్లాడు. కానీ తెలుగులో గ్రామర్ రావాలా. చూడండి గ్రామర్, సందులు, సమాసాలు. ఈ సమాసాలుగా తినేవి కాదు. కాబట్టి సమాసాలు అవి వేరు, సందులు, అలంకారాలు. ఈ కష్టమా తేలిక? తెలుగు కష్టమా తేలిక? కష్టమే. కానీ అందుకని ఇక్కడ కష్టము కావాలా, ప్రజలందరికీ కష్టాలు కావాలి. ఎప్పుడైతే ఈ గోపురం కట్టాలనుకుంటా, అందుకనే క్రీస్తు శకము 312 నుంచి 306లో ఒక వ్యక్తి ఉన్నట. అక్కడ కాన్స్టెంట్ ప్రభు వచ్చాడు. అక్కడికి వచ్చాడట. ఆ స్థానానికి వచ్చి చూసింది కదా అమ్మ. ఈ స్థలంలో అది స్థాపించాడు. అక్కడ 312 నుంచి 306 ఎక్కడుంది? ఇక్కడ టర్కీలో ఉంది. టర్కీలో ఆ టర్కీలో అక్కడ చిన్న ఆసియా పరమటి పరగణాల్లో ఉంది. సుదరపట్నం కూడా ఎక్కడుంది. కాబట్టి ఆ పరంగాణలో ఎక్కడైతే తూర్పు ఆగ్నేయ మూలలో ఉందట. తూర్పు ఆగ్నేయ మూల 50 మైళ్ళ దూరం ఉంది. ఏంటది? పెర్గం. అంటే తూర్పెట్టు, తూర్పెట్టు. ఆ తూర్పుకు దక్షిణానికి ఏముంది మధ్యలో?
ఏం మూల? మీరు చదవలేదు కదా. మూలలు 4, దిక్కులు 4, మొత్తము 8. తెలుగు చూద్దాం కానీ మాకు తెలియదు దిక్కులు ఏంటో. ఏమండి, ఇక్కడ నుంచి ఆగ్నేయ మూలం ఉన్నట్టు ఏంటది ఉంది? పెర్గమము ఉంటే ఇక్కడ అంతియొక్క రాజు ఎవరంట? అంతియొక్క రాజు అట. దాన్ని చూసి అండి ఏర్పాటు చేసి అండి దానికి అదిగో ఆ యొక్క కొండకు, ఎత్తైన కొండకు అంటే ఆ గోపురానికి గట్ట అదిగో ప్రేమించాడట. క్లియోపాత్ర అనే ఆమెను ప్రేమించాడు. ఆ పేరు మీద కట్టాడు. ఏంటది? పెర్గం కట్టి ఆయన పేరు పెట్టాడట. పేరు పెట్టి అండి ఏమేనండి ఎక్కడంటే సింబల్ ఏంటంటే పాము ఆకారం. ఎక్కడ? ఆ యొక్క పెర్గంలో చూస్తే అంత పాము ఆకారం. అందుకని డాక్టర్ సింబల్ ఏంటి? డాక్టర్ పామే. ఇప్పుడు ఐగుప్తులో అండి దేవత ఏంటిది? పామే. ఎవరు? అందుకనే మొట్టమొదటిగా పాము ఎవరు చేశారు? కర్ర పారితే కింద మళ్ళీ పట్టుకుంటే మరి వాళ్ళేండి నువ్వేనా గొప్పవాడి చూడు అంటే చాలామంది వచ్చి కర్రలు పాలన చేశారట. ఏంటండి ఎప్పుడైతే ఈ పాములన్నీ ఏం చేసి ఈ యొక్క ఆరోను మోషే కర్రేంది మింగేసింది. భయపడిపోయాడు. ఎవరు? మోషేనా? ఫర్రాజు. కాబట్టి హిస్టరీ వద్దులే కానీ చాలా టైం అవుతుంది కదా, అసలు కారణం ఉంది కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క అంత్యొక్క రాజు పెట్టిన తర్వాత అంటే ఎప్పుడైతే పెట్టారో అక్కడి నుంచి ఏంటంట ఇక్కడ ఆ పెర్గములోని ఎప్పుడైతే ఎత్తైన గోపురం కట్టారో అదే సమయంలో క్రీస్తు శకము 312 అక్టోబర్ 20 తారీఖున వచ్చే కాన్స్టెంట్ ప్రభు వచ్చాడు. ఆ కాన్స్టెంట్ ప్రభు వచ్చిన తర్వాత అంటే ఈ విగ్రహాన్ని పూజ చేస్తున్నాడు. చేస్తుంటే ఏముంది? ఏం రాదు. ఒకరోజు అట యుద్ధానికి వెళ్ళాడట. ఎవరు? కాన్స్టెంట్ యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఓడిపోయాడట. ఎవరు? ఈ కాన్స్టెంట్ వాడు. మళ్ళీ ఒకరోజు నా నిద్రపోతుంటే కల వచ్చిందట. సిలువ అంటే సిలువ కింద జెండా ఉందట. ఏది? సిలువ ఉంది, సిలువ కింద జెండా ఉంది. పిలిచేటయ్యా అక్కడ పూజారులు ఏంటయ్యా ఈ యొక్క జెండా అంటే ఈ యొక్క సిలువ అంటే అమ్మో అపచారం మనకు చేయకూడదు. అమ్మో దాన్ని నువ్వు స్వీకరిస్తే ఇది ఆ యొక్క సిలువను కానీ ఈ యొక్క జెండా కానీ స్వీకరిస్తే నువ్వు ఓడిపోతావు. వద్దన్నంట. ఎవరు? అక్కడ పూజారులు అని అక్కడ పూజారులు చెప్తే వేసాడు. మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ వచ్చిందంట కాల. ఏమని మళ్ళీ సిలువ, మళ్ళీ కింద జెండా. అది చేసినట్టే ఇక లాభం లేదు. ఎవరు చెప్పుకోకుండా యుద్ధానికి వెళ్ళేట. యుద్ధంలో గెలిచాడు. ఎవరు? కాన్స్టెంట్. వచ్చిన తర్వాత వచ్చారట. అయ్యా ఇదిగో నాకు దేవుడు కనపడ్డాడు. సిలువ కింద జెండా ఉంది. విజయోత్సవం అట జెండా. కాబట్టి ఏంటి అంటే అక్కడంట ఒరే బాబు ఇదిగో మీరందరూ అండి నాకు చెప్పాల్సింది రేపు ఆ దేవుడు నాకు చెప్పాలా. ఎవరుంది? ఈ కాన్స్టెంట్ ప్రభుట. వాళ్ళందరట ఏం చేద్దాం మనం అందరం అని చెప్పి అప్పుడట అదిగో యేసేపు అండి మరియమ్మ యేసు ప్రభు బొమ్మలు తయారు చేసి ఈయనండి అన్నట. ఏండి అప్పటి నుంచి వచ్చింది ఎవరు? ఆర్షం సంఘము అండి. అందుకని ఎలాంటి సంఘములో అండి అదిగో ఆ యొక్క 14వ సంవత్సరంలో ఎవరు ఉదయించాడు? అక్కడ మార్టిన్ లూథర్
బైబిల్ బాగా చదివి చేసి తప్పులు వాళ్ళ దగ్గర ఒప్పుకోకూడదు, దేవుని దగ్గర ఒప్పుకోవాలా, ఆ కథ వేరు ఎదురయ్యి. కాబట్టి ఇక్కడ అలాంటి సంఘం అంటే ఎవరు? పెర్గంలో ఏముంది? మెడికల్ సిటీ ఉందట, అంటే యూనివర్సిటీ ఉంది. ఎక్కడ? పెర్గములో. రెండవది ఏముంది అంటే అక్కడ చర్మం కాగితాలు తయారు చేసే స్థలం ఎక్కడది? పెర్గం అంట. ఏమండి? మెడికల్ అంటే యూనివర్సిటీ ఉంది, అంటే చాలా యూనివర్సిటీ అంట. పుస్తక భాండాగారం ఉంది, అంటే భాండాగారం అంటే ఉంది తెలుసా? పుస్తక భాండాగారం, లైబ్రరీ, అనేక పుస్తకాలు ఉంటాయి అండి. దొరికిన పుస్తకాలు అక్కడ లైబ్రరీలో ఉంటాయి. చాలామంది డిగ్రీ వాళ్ళు కూడా వెళ్ళి అయ్యా ఈ పుస్తకం కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఎక్కడ? లైబ్రరీలో. అలాంటి దేశం అట అది. అంటే అక్కడ 2 లక్షల అంటే ప్రతులు, అంటే భాగాలు దొరుకుతాయి, పత్రాలు దొరుకుతాయి. అలాంటే ఉన్నతమైన స్థితి ఉన్నారు. ఎవరు? పెర్గం. మంచి స్థితిమంతులే. అయితే అలాంటి సంఘముతో దేవుడు మాట్లాడదామని, ఇదిగో పెర్గములో ఉన్న సంగతి ఇలాగ రాయము అంటే వాడి అయినా 2 ఖడ్గమగిన వాడు, వాడి 2 ఖడ్గం ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఎట్లా చెప్పగలము? హెబ్రీ చూడండి, హెబ్రీ 4:12 తొందరగా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. చూడండి, కాబట్టి ఆలోచన చేయాలా. ఈ 2 ఖడ్గం అంటే ఒక అంశేమో అండి ఉందనుకో, అంటే చూసారా కత్తి? చూసారా 2 అంచుల ఖడ్గం? చూసారా కత్తి? చూసారా ఖడ్గం అంటే ఉంది? కత్తి చూసారా? 2 అంచులు ఉందా? 2 పక్కల పదును ఉందా? చూసారు పడినా అండి? అది పేస్ కబ్బి అంటారు. ఇంత బాగా ఉంటుంది. అంటే అది తగిలిచారు పోసుకొని పోవటమే. ఒక అంశేమో అండి, ఒక అంశేమో క్షమించేది, ఒక అంశేమో స్వస్థపరిచేది, ఒక ప్రేమించేది అట. ఒక అంచు. 2 అంచు అండి తీర్పు, అపవాది. అంటే ఏది కావాలి నీకు? అందుకే అండి ఏం తెలుసుకోవాలి మరి అలాంటప్పుడు మనకు? ఆత్మనే ఖడ్గం. ఎఫ్ఎస్ పత్రిక 6వ అధ్యాయం 17 చూడండి, 17 వచనం. ఎఫ్ఎస్సి 6:17. మరియు రక్షణ శిరస్థానము దేవుని వాక్యమనే ఏంటి? అది ఆత్మ ఖడ్గం అంట. ఈ ఖడ్గాలు కాదు అండి, ఈ లోకం చేసే ఖడ్గాలు కాదు, కత్తులు కాదు, కత్తిపేటలు కాదు. ఏంటి ఖడ్గం అంటే? ఆత్మ అంటే నీ లోకొచ్చి ఆత్మ శోధిస్తున్నట్టు. ఇదిగో నువ్వు జాగ్రత్త, చదువుకో, జాగ్రత్త, నీ యొక్క స్థితి మార్చుకో. ఎంతకాలం పాపంలో ఉంటావు, ఎంత నుండి అండి అక్రమంగా ఉంటావు, మోసంతో ఉంటావు. కాబట్టి అందుకనే ఇక్కడ 2 ఖడ్గం వాడు చెప్పు సంగతులు ఏమనగా, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనము స్థలములో నీవు కాపురమున్నావు. ఎవరంట? ఎవరు? ఖడ్గం సంఘం అంట. ఇదిగో ఆ యొక్క సంఘం అంటే ఆహ్వానించింది ఎవరిని? అంటే సాతాను ఆహ్వానించక రాదు, వస్తుందా? ఎవరైనా మన ఇంట్లో ఉండి ఆహ్వానించాలా? అయితే వస్తారు వాళ్ళే స్వరపడి. చెప్పండి, ఎవరి ఇంటికి రావండి ఆహ్వానిస్తున్నాయి కదా వచ్చేది. కానీ ఈ సంఘంలో ఆహ్వానించండి ఎవరిని? సాతాను ఆహ్వానించారు. ఎవరు? వచ్చి సింహాసనం వేసాడట. సింహం కానీ కాపురం ఉంటే ఉంది పోడు. లేదండి సంఘాలు అంటే గొప్పవాడు అనుకోండి అండి, అధికారం ఉందా అంటే అండి వాడు చెప్పినాడు. వారు ఇప్పుడు మనమే ఎక్కిపోతాం, మనమేమో ముందు చెప్తాడు, వాడికి ఏమి రాదు. కాబట్టి అలా కాదయ్యా. కాబట్టి ఇక్కడ
సింహాసనాసీనుడట. ఏం చెప్పడా? వాడు చెప్పినాడు. వాళ్ళు ఎవరు చెప్పినట్టు? సాతాను అక్కడ కాపురం ఉంది. ఎక్కడా? పెర్గములో. సాతాను ఎక్కడ ఉంది? మన గృహంలో ఉన్నాయి. సాతాను ఎక్కడో లేదు. అంటే అక్కడ ఆ పెర్గం కానీ ఈ రోజు అండి ప్రతి గృహంలో ఉంది సాతాను అండి. అది టెస్ట్ చేసుకొని ఎవరికి ఏం చెప్పాలా, ఎవరో దూరాలా అని చెప్తాడు. ఎవరో? సాతాను. కాబట్టి ఇక్కడ ఆ యొక్క అది పెర్గములో సాతాను సింహాసనం వేసుకుంటే మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి. అంటే ఎవరండి? ఈ సంఘమట దేవుని యొక్క సంఘము. నిలబెట్టి కొనబడిన సంఘం అయితే అందులో విశ్వాసం ఉన్నాడు ఒక వ్యక్తి. అంటే సంఘం అనేది ముందు విశ్వాసం ఉంది, తర్వాత ఏం ఆహ్వానించాడు చెప్పండి? విశ్వాసం ఉందా సంఘంలో? ఉందా? మరి ఎవరు ఆహ్వానించాడు? అంటే సాతాను ఊరికి రాడు. అంటే నిన్ను ప్రేరేపిస్తే రండి మీకు స్థలం. ఎవరైనా పాపం చేయని కూడా అండి ఎప్పుడైతే నువ్వు ప్రేరణ చేస్తావో ఆ వ్యక్తి నీకు లోనుండే కష్టమే. కానీ అంటే నువ్వు ఆహ్వానిస్తే అంటే ఈరోజు మా ఫ్రెండ్ ఏ ఫ్రెండు చెప్తారా? చెప్పరు. మనం అంటే ఫ్రెండే కదా. చూసి ఏమైంది? ఫ్రెండు ఇంట్లోకి వచ్చి దొరబడి మొత్తం వెళ్ళిపోతారు. అది కాదు ఇక్కడ. కాబట్టి అండి ఎప్పుడైతే ఈ యొక్క సాతాను సింహాసనం కాపున్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో సాక్షి అయ్యాడా? నా యందు విశ్వాసం ఉంచాడు, నన్ను సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి అన్నట్ట ఈ సైతం అనుకుంటుందా? చంపింది ఓ సైతం వచ్చింది వెళ్ళిపో అంటే ఓహో నన్ను ఆహ్వానించేది సంఘంలో. నువ్వెవడు? సంఘంలో ఎవరున్నారు? సంఘంలో విశ్వాసం ఉంది, విశ్వాసం ఉన్నారు. ఎవరు? అంతిప అనేవాడు. ఏ పేరు అంటే ఆయన పేరు అంతిప. అంత్యో కాదు, అంతిప. అంతిప అనేవాడు ఎక్కడున్నాడు? పెర్గములు ఉన్నాడు. పెర్గం ఎవరున్నారు? సైతాను ఉంది, సింహాసనం వేసుకుంది కదా. మరి సింహాసనం ఉండి వినాలా? ఆ సింహాసనం చెప్పేవాడు వినాలా? కింద వినాలా లేదా? చెప్పండి, వినాలి లేదా? ఇప్పుడు స్పీచ్ మాట వినాలా? మీ మాట వినాలా? ఏమండి ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ సింహాసనం వేసుకున్నాడు ఎవరు? అయితే ఇక్కడ ఆ యొక్క కాపున్న స్థలంలో విశ్వాసి అయ్యాడు. నువ్వేమని చేస్తావు? నేను చనిపోతా అంటే ఎప్పుడైతే అంతిపని వాడు చంపాడట. దేంతో? ఖడ్గం చంపేశారట. ఎవరిని? అంతిపని చంపిస్తే మరి ఆ యొక్క సంఘంలో ఏం చేయడు? సంఘంలో అట నువ్వు చంపిన పర్లేదు, మేము మాత్రం విశ్వాసం తొలగిపోము ఏమండి. తగ్గినండి వాళ్ళు విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకున్నట్ట. ఏమండి ఏమైనా కానీ నువ్వు వచ్చి కూర్చుంది కానీ నేను లెక్క చేయము. ఎవరు? పెర్గమ సంఘం. నువ్వు ఉండగాని మేము లెక్క చేయము అని చెబుదాకా అండి నమ్మకంగా ఉన్నట్టు. ఎవరు? మరి నువ్వు ఉంటావా నమ్మకంగా? దేవుడికి నమ్మకం ఉంటావా? ఏదో వచ్చి అయ్యా నువ్వు మాకు మంచి ఇస్తున్నాడు కాబట్టి ఈవులు ఇస్తున్నాడు కాబట్టి అందుకే నేను అది కాదట. ఉన్నా లేకపోయినా అండి నమ్మకం ఉండాలట. నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి. గట్టిగంటే వదలకుండా అండి. అక్కడ సుధమర పట్టణంలో లోతు భార్యను అండి ఇద్దరు కుమారులు అండి పట్టుకున్నారు. ఎందుకని గట్టిగా పట్టుకున్నారు? లూజా బలవంతంగా వచ్చారు. బలవంతంగా కారణం అంటే ఈ స్థలం ఉండకూడదు కాబట్టి వారట బలవంతంగా లాక్కొచ్చారట. అందుకని ఇలాంటి గట్టిగా పట్టుకున్నారు. దేన్ని? ఫెయిత్ అంటే ఫెయిత్ అంటే దేవుని నమ్మారట. దేవుని ఏమన్నా చెయ్యి
అందుకనే స్తెఫను ఏమండి రాళ్ళకు చంపారు. ఎవరు? యూదులే, సొంతోళ్ళే, వేరే వాళ్ళు కాదు. నేను చెప్పండి, పరిశుద్ధాత్మూరుడై మాట్లాడుతున్నాడు స్టెఫెన్. కానీ ఎప్పుడే చనిపోయాడు. కానీ మేము మాత్రం వదిలిపెట్టాం. చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అమ్మో ఉద్దయ్య బాబు, వాళ్ళు చంపారా? నేను రాను, ప్రాణంగా రాను. ప్రాణంగా వచ్చినండి చాలా మంది వచ్చి అనుకోండి, రే ప్రాణంగా వస్తారా? రేపు నుంచి చూస్తా, మొత్తం చంపేది ఏం చేస్తావు? వస్తారా? అక్కలు వస్తారా? ఇంట్లో కూర్చుందాం. ఎందుకు అండి? ఇంట్లో కూర్చుందాం, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయి వద్దాం. అట్లా కుదరదు. అంటే నువ్వు దేవుని రాజ్యం పోవాలని ఎలా అంటే ఆయనతో సాగండి అండి. అందుకని హత్సాక్షులట. దేనికోసం హత్సాక్షులైంది? చూడండి ప్రయాణ గ్రంథం 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, దేవుని వాక్యం అంటే వాక్యం ఉంటుంది దేవుని కొరకు, వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము. సాక్ష్యం అంటే అండి, నేను మాత్రం ఉన్నాయా, నేను వాక్యాన్ని ఉంటా. దేవుడు నాకు కావాలా? ఎవడొద్దు. ఆమె సాక్షిని బట్టి వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం అంటే ఈ సాక్షి అంటే చంపాను రా ఏమండి, చంపేయండి. ఆ దినాలు చూస్తుంటే క్రీస్తు శకములో చూడండి ఆ యొక్క చరిత్ర చదువుతుంటే చాలా భయంకరంగా ఉంటుంది అండి. ఆ సోల్జర్స్ అందరూ పెట్టుకొని ఆ క్రైస్తవుని చంపుతున్నాడు. అందరూ చంపుతుంటే అందరట ఏం చెప్పు, అందులో విశ్వాసమైన వారు ఉన్నారట 19 మంది 20 మంది ఉన్నారట. అందులో చెప్పు, యేసు ప్రభు కావాలా, మీ ఫ్యామిలీ కావాలా, యేసు ప్రభు కావాలా, ఇదిగో మీకు ఇస్తాం కావాలంటే మేము భయపడ్డ ఎందుకురా అని చాలామంది అండి 20 మంది చనిపోయారట. 19 మంది చనిపోయారు. చివరట అయ్యా నేను మాత్రము నన్ను చంపేసిన పర్లేదు, నేను మాత్రం ఆయన్ను ఎరగనన్ను అని అప్పుడు అయిన కానీ ఆ యొక్క పట్టుకొని ఖడ్గంతో చంపి ముక్కముక్కం చేసేటట్ట. కానీ ఆత్మ వలన ఆ యొక్క ప్లేస్లో అనేక మంది ఉద్యోగం వచ్చిందట. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పడితే ఆ పట్టణం అంతా రక్షణ పడిందట. కాబట్టి ఆ సాక్షి అయి ఉన్నావయ్యా. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు తర్కంలో ఉన్నాయి కానీ అయినప్పటికీ మీ మీద తప్పుడు ఒకటి ఉందయ్యా. అంటే లోకముతో ఏమండి, లోకముతో సాంగత్యం చేస్తున్నావు. ఇక్కడేమో దేవుని యొక్క వాక్యాలు ఏమంటున్నాం, అడిపోతున్న లోకల్ విషయాలు. అయ్యా ఇదిగో అండి అవి చేయాలా, ఏ చేయాలా, కానీ అవి కుదరదు. ఉంటే అట్లుండు, లేకపోతే పెళ్ళిళ్ళకి చూడండి, అయ్యా అయ్యో నలుగులు వేయండి, అదిగో ఎర్రని లేయండి, ఏది చెప్పేది ఎవరు? అపో అదే చేయదనుకోండి. రే పెద్దల మాట వింటున్నావా, వినలేదా, మీకేమవుద్ది? కానీ ఏం కాదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే అయ్యా మీ తప్పుడు మోస్తా అదేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును. ఎవరు? ఏ సంఘం ఉంది అంతకుముందు? తోతారు అంటే విగ్రహం బలిచ్చిందని తిన్నారా? తిన్నారు. మరి ఈయనడి వీళ్ళు కూడా అదే సంగతి. జారత్వం చేయనట్లు ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను. అయ్యో బాలాకు నేర్పిన ఏం బోధ? అందులో ఎవరు చేపించారు బోధ? సుతేర సంఘంలో యెజబెల్ బోధ. అయ్యా తినొచ్చు, తాగొచ్చు, మీ శరీరానికి ఏం కాదు తినండి, తాగండి, కానీ ఆదివారం వెళ్ళండి ప్రార్థనకు, ఆదివారం వెళ్ళండి అండి, సోమవారం నుంచి శనివారం వరకు మీ చేయొచ్చు అండి. నీ శరీరం ఏమైతే ఆహ్వానిస్తుందో అవన్నీ చేయండి. శరీరానికి అండి ఆత్మకు అంటదండి మీరు చేసేది, శరీరమే కదా చెప్పుదంట. తర్వాత ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు, ఎప్పుడైనా క్షమించే దేవుడు. అలా చెప్పినంటే ఎవరు? యెజబెల్. కానీ ఇక్కడ యెజబెల్ కాడికంటే ఇక్కడ బిలాం ఉన్నాడు. బిలాం
బిలాం ఎలాంటి వాడు అంటే బిలాం అంట ఎవరిని శపిస్తే వారు శపిస్తున్నారు, ఎవరిని దీవిస్తే దీవపడుతున్నారు. కనుక్కున్నాడు సిప్పోడుకమైన బాలాకు. ఎందుకని ఆ యొక్క మోయ మైదానంలో అండి అయ్యో వీళ్ళు విస్తరిస్తున్నట్టు ఎవరు ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అని సంప్రదించినంటే నాకు శక్తి చాలదా ఏంటంటే చెప్పాడు కూడా, అయ్యా యెహోవా దగ్గర కాయనాడు బిలాము ఉన్నాడు, ఆ బిలాము ఏం చెప్తే అది నెరవేరుతుందయ్యా, కాబట్టి నువ్వు వెళ్ళు, ఊరికి కాదు వెళ్ళట బహుమానం తీసుకెళ్ళు అండి, బంగారం తీసుకెళ్ళు ఎక్కువ వెళ్ళంట. ఆడికి వెళ్ళాడు, ఎక్కడండి అదిగో ఆడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బిలాం దగ్గరికి వెళ్ళాడు. పెద్దలు వచ్చారు, చాలామంది పెద్దలు వచ్చారట బిలాం ఇంటికి. ఆ బిలాం ఏం చేశాడు? ఏంటి వచ్చారు? ఏం లేదయ్యా, మా దేశంలో ఒక దేశం ఉంది అంటే విస్తరిస్తున్నారు, వాళ్ళు భూమి కప్పేశారు, భూమి అంతా వాళ్ళే మిడతలాగా ఉన్నారు అన్నప్పుడు ఏం చేయాలా? చెప్పిస్తామంట కదా. సరే ఈరోజు ఉండండి. దేవుడికి వెళ్ళాడు. ఏం ప్రభువా? యెహోవా అన్నాడు, ఎవరయ్యా నీ ఇంటికి వచ్చింది? అయ్యా మోయాబు పెద్దలు వచ్చారండి. ఎందుకు వచ్చారు? అదిగో అక్కడ ఎవరో జనాంగం ఉన్నారంట. మరి చెప్పండి, వాళ్ళు ఆసనపడిన వాళ్ళు జాగ్రత్త, వెళ్ళొద్దు. ఒకవైపునేమో బంగారం చూస్తున్నాడు, బంగారం ఆశ అండి. నేను ఎంత సంపాదించుకోవాలా, ఇది అవకాశం అనుకున్నాను. బహుశా దేవునప్పుడు ఎంతో దీవెన కలిగి ఉన్నాడు. అలాంటి బిలామట అండి బాలాకు చెప్పిన మాటలు విని వచ్చాడట. అయ్యా మా దేవుడు ఒప్పుకోట్లా, ఎలాండి వాడేశాడు. ఆ యొక్క బాలకనవాడు మంచి గొప్ప మాటలు చెప్తారు చూడు, మాటలు చాతుర్య మాటలు అండి. ఆ మాటలు చాలామంది పడతారు అండి. ఉన్నోళ్ళు లేనిపోని మాట చెప్తారు, అవి నమ్ముతాం, కానీ యథార్థ చెప్పే మాటలు అంటారా ఎవరు? కాబట్టి అక్కడ ఎప్పుడైతే చెప్పాడో మళ్ళీ వచ్చారట. మళ్ళీ కూడా సరే మళ్ళీ వచ్చాడు. ఆగండి మళ్ళీ అదిగో ఇంటింత బంగారం తెచ్చారు. ఇంటింత బంగారం అంటే ఇల్లంతా ఎంతో అంత తెచ్చారట బంగారం. మరి ఉంటుంది కొద్ది బంగారం తోతే చాలు ఏమండి, కొన్ని వేలు అవుతున్నాయి, కానీ సంపాదిస్తామా? కాబట్టి వెళ్ళాడు మళ్ళీ దేవుడు. ఏంటి వచ్చావు? అయ్యా వాళ్ళు వచ్చారు. సరే వెళ్ళు, కానీ శపించవద్దు. మూడోసారి గీలంట ఎంత సత్కారం చేశారో ఆయనకు. ఎవరికి? బిలాం. అయితే ఎన్ని చేసినా కానీ బలిపీఠాలు ఈడుగట్టాడు. ఆ బిల్లు నుండి ఇక్కడ ఎప్పుడైతే నోరు తీశాడో జీవనకి నాశనం అట్లా. ఎవరికి? మోయాబీలకు. అయితే చివరికి అయ్యా దేవుడు ఏం చేస్తే చెప్తాను కదా, నా నోట ఏ మాట ఉంటే ఆ మాటే. అంటే మాట్లాడింది ఎవరు? బిలాం కాదు. ఆ బిలాం నోట ఎవరించారు? దేవుని యొక్క వాక్యం ఉంది. అయితే మరి ఎట్లా అంటే ఏం లేదు. ఇశ్రాయేలు అంటే అదిగో మోయాబు యొక్క స్త్రీలు చాలా అందగత్తెలు కదా, వాళ్ళని పంపేయండి వాడు గుడారంలో, ఈజీ అయిపోద్ది పని అనేది. ఆ పోత అది బిలాం పోత అంటే వ్యభిచార గృహాలకు వెళ్ళాలి. వ్యభిచారం అంటే వాళ్ళే దగ్గరికి వచ్చారు. ఎవరు? మోయాబు స్త్రీలు వచ్చారట. ఎందుకని ఆహ్వానించా? మరి ఎందుకని? ఆకర్షణీయం. అందుకనే పాపానికి ఇన్వాల్వ్. అదే చివరికి అందరూ చూశాడట. ఫినెహాసు చూశాడు. ప్రక్కనే ప్రాణం జరుగుతుంది, ప్రక్కనే ప్రసంగం చేస్తున్నారు. అక్కడ అండి ఇక్కడ మోషే ఉన్నాడు. ఇక్కడేమో ఎప్పుడైతే పాపం చేస్తున్నట్ట పట్టపగలే దగ్గరలోనే ఫినెహాసు వెళ్ళిపోయి ఆ యొక్క ఈట తీసుకొని ఇద్దరిని పొడిచాడట. చూడలేక తెగులు వచ్చింది. కానీ అలాంటి బోధ చేసేది ఎవరు? అందుకనే బిలాం బోధ ఉంది. తర్వాత ఇశ్రాయేలుకు యూరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఎవరండి?
అయ్యా నీలో ఉన్నారా అనుసరించేవారు. ఏ బోధ? మీ అనుసంటే ఏంది? అయ్యో మీలో ఉన్నారు ఓ సంగమా అంటే ఇప్పుడు మనలో కూడా ఉన్నారంట. బహుశా ఆలోచించేయండి. ఈ వాక్యం మధ్యవాడిని కూర్చుకోవాలా. వాక్యం లోనికి వస్తే అప్పుడు నీలో ఉన్న దుర్మదంతా బయటకు వస్తుంది. మీలో ఉన్నారు అంటే ఎవరికో కాదండి, ఇక్కడ ఉన్నారు, ఇందులో ఉన్నారు, ప్రతి స్థలంలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అండి. అర్థం ఏంటి బోధ అంటే? తీయని మాటలు చెప్తాడు. ఆ మాటలు అమ్ముతాం. అందుకే తీయని మాటలు చెప్పింది. ఎక్కడ? ఏదేనులో ఏమైపోయింది పాపం? అవ్వ బయటికి వెళ్ళిపోయాడు. ఉండరా? ఏదైనా తోటలో నెట్టేశారు, బయటికి వెళ్ళిపోండి. ఈరోజు అండి తీయని మాటలు చెప్తే అర్థం ఆలోచించండి. అందుకని తీయని మాటలు ఉంటాయంటే అండి ఆ యొక్క చూడండి ఒకసారి కొలస్సీ పత్రిక 4:2, కొలస్సీ 2:4 చూడండి. ఎవరైనా చక్కని మాటల చేత ఏంటండి ఆ మాటలు అంట మోసం చేసేయంట. ఏమాటండి? ఎవడైనా మిమ్మల్ని చక్కని మాటలు అంటే అబ్బో అంటుకు చాలండి. అయ్యా అరటి పండు తీసి నోట్లు పెడతారు చూడు. విన్నారు ఎప్పుడన్నా? అరటి పండు వలిసి చూడండి తినంటే తింటూ ఉంటాం. తొక్కు కూడా అవసరం లేదు, తొక్కు తీసేస్తారు. పెట్టండి నోటి అమ్మ తింటాం. కాబట్టి ఎవరైనా చక్కని మాటల చేత మిమ్మల్ని ఈ సమస్య చెప్పుచున్నాను, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి యోగ్యమైన ప్రవర్తనను అయ్యా ఓ కొల సంగమా, ఓ సంగమా మీలో ఉన్నదేమో కోరికలా పౌలు బోధిస్తున్నాడు. నేను ఒకవేళ ఈ వివాహం చేసుకోకపోయినా కానీ నాకు తెలిసి ఏ సంగతి అంతా. కాబట్టి చక్కని మాటల చేత అదే చూడండి రోమపత్రిక 16:18 చూడండి. మన కడుపు అంట భోజనానికి రా అండి. మన కడుపు అంటే రాస్తామా? అట్టివారు మన ప్రభువైన క్రీస్తు కాకుండా తన కడుపునకే దాసులా. ఒక ఎంపైన మాటలు ఏంటి? ఏ మాటలంట? ఎంపైన మాటలు. ఇంకా ఇసుక మాట ఉంది, ఇసుకెళ్తుంది. ఇప్పుడు ఇసుకలాడుతున్నట్టుందా? ఇసుక ఉంటుంది. ఎగతాళి అంటే చెప్పడం నవ్వటం అది ఇసుక మాటలను అంటే ఇక్కడి ఎప్పుడే తీయని మాటలు ఇసుక మాటలా నిష్కపటమైన మనసులను ఎవరంటది? కపటము లేని వారికి మనసు మోసపోతున్నట్ట అంటుంది. నీవు ప్రభులో ఉంటే నిన్ను మోసం చేస్తుంది ఎవరు? నికోలాయితులు. అంటే మొట్టమొదటి సంఘం ఉంది నికోలాయితులు అండి. వాళ్ళు దేశించారట. ఎవరు? ఆ సంఘము. కానీ ఈ మూడో సంఘం అండి నికోలాయితు బోధన అంటే కావాలట. అంటే తీయని వాళ్ళు చెప్తాండి. అబ్బో తీయని వాళ్ళు చెప్తే యాడికి వెళ్ళాం అండి. ఎంతసేపు అని ఉంటాం? ఎప్పుడు అన్నం కూడా తినకుండా ఉంటాం. ఎందుకని? ఆ టీవీలు చెప్తుంటండి, ఆ మాట చెప్తుంటే ఇంటనే ఉంటాం. అమ్మో సీరియల్ పోద్దామో. అయ్యో వింటాం తీయని వాళ్ళు. వాక్యం అయితే తలనొప్పి వస్తుంది, వాక్యం చదవలేము. కాబట్టి అందుకనే ఓ పెర్గమా, ఓ గోపురమా అంటే అక్కడ గ్రహారాధన ఉంది లోపల. కాబట్టి ఇదిగో బిలాం బోధ ఉంది. రెండవది నికోలాయితు బోధ. నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు కావున మారు మనసు పొందు. కాబట్టి అండి ఏం చెప్తుంది? మారు పొందండి. ఎవరికి? ఆ సంఘం కాదు, ఈరోజు మనకు చెప్తున్నాడు. అవి ఎన్ని ఉన్నాయోమి. కాబట్టి ఇప్పుడైనా మారు మనసు పొందండి, ఇప్పుడైనా మార్పు చెందండి. ఇప్పుడు అంతా విన్నాం కదా. అయినప్పుడు ఏం చేయాలా? ఇప్పుడైనా నువ్వు స్థిరముగా బలముగా అండి శ్రమైన బాధ అండి ఇప్పుడండి మారు మనసు పొందండి. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా త్వరగంటుంది. మార్పు లేకపోతే త్వరగా వస్తాను, ఆలస్యం ఉండదు. నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. నా నోట ఉంది అండి ఖడ్గము, కత్తి. ఏంటి కత్తి అండి? ఏ కత్తి అది? చూడొకసారి హెబ్రీ పత్రిక 12:29 ఏంటో ఖడ్గం ఏందో
విశ్వాసాన్ని బట్టి 29 లాస్ట్ 12:29. హెబ్రీ మన దేవుడు ఎందుకని అయ్యా ఎందుకు తెలుసా మన దేవుడు కాల్చేస్తాయో అనుకునేమో. మన దేవుడు అగ్ని. ఎక్కడ చూస్తున్నా అగ్ని? ఆయనే దేవుడు. ఆకాశం నుండి ఏలి ఏం చేశాడు? అగ్ని 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 వచ్చిందట. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యొక్క స్థలములో ఉండి ఆయన అగ్ని అగ్ని ఉంది. అందుకనే అగ్నిలో ఉండి రక్షించాడు ఎవరిని? షడ్రక మెషక్కులు. కాబట్టి మరలా చెప్పుకుందాం, ఇంకా ఉంది కాబట్టి దేవుడి కొద్ది మాటలు దేనిసును గాక ప్లాన్ చేసుకుందాం. కృప మహిమ పరలోకపు తండ్రి మీకున్నారు. మీ కృప చేత ప్రేమ చేతంలో కాచి దాచి సజులోంచి ప్రత్యేకంగా తండ్రి పెర్గము యొక్క సంగతి ప్రభా మాకు విఫలంగా చెప్పావు ప్రభా. ఇదిగో తండ్రి అంత్యొక్క రాజు ప్రభా, ఇదిగో తండ్రి ఆ యొక్క కోటను కట్టి తన ప్రేమకురాలైన ప్రభా క్లెయోపాత్రను ప్రభా అక్కడ రాసి, ఇదిగో ప్రభా అక్కడ విగ్రహారాధన ఏర్పాటు చేశారు ప్రభా. అనగా ఆమె క్లెయోపాత్ర అనగా విగ్రహం. ఆ విగ్రహాలు నడిగి వచ్చితే ప్రభా ఏమవుతుందో మాకు తెలుసు. కాబట్టి ఒకసారిగా పెర్గములో ప్రభా యూనివర్సిటీలో ఉన్నవి అండి, అక్కడైతే చర్మం యొక్క కాగిత పరిశ్రమలు ఉన్నవి, గ్రీకు సంస్కారం ఉంది, గ్రీకు విద్య ఉంది. కానీ ప్రభా అయితే నీ విద్య వేరు, వారి సంస్థ వేరు. కాబట్టి మా జీవితం చక్కబెట్టడానికి అలనాడు తండ్రి ఆ పెర్గము కాదు, కానీ ఈనాడు మాతో మాట్లాడేవా మాటలు పొందండి. లేకపోతే ఆ నోటి ఖడ్గం వచ్చి దహిస్తుంది ప్రభా. కాబట్టి ఒకసారి అది ఈ లోకం ప్రభా కాలిపోకముందే నీ యొక్క కృప మాకు దయచేసి ఈ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నింపి సాయం తెచ్చేయమని, కుటుంబ కుటుంబాలు దీవించండి, ఎవరికి ఎలాంటి బలహీనతలు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.